హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్స్ తర్వాత మేజర్ ప్రాసెస్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకముందు కూడా అక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అర్హత అయితే రావడం జరిగింది. సో చాలామంది ఇదే డౌట్ పడుతున్నారు అనమాట, సర్టిఫికేట్స్ ఏం అప్లోడ్ చేయకముందే సక్సెస్ అని ఎలా వచ్చింది అని. ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకముందే వెరిఫైడ్ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందని అనుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. మరి ఈ విధంగా ఎందుకు జరుగుతుందని చూసుకున్నట్లయితే, కొంతమంది అప్లికేషన్ టైంలోనే ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఇప్పుడు ఈ అవసరం లేకుండానే డైరెక్ట్గా వాళ్ళకి వెరిఫైడ్ అని చూపించడం జరుగుతుంది. ఎవరైతే అప్పట్లో అప్లికేషన్ ఫామ్ చేసేటప్పుడు ఇవన్నీ సబ్మిట్ చేయలేదో వాళ్ళందరినీ అయితే ఇప్పుడు సపరేట్గా డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయమని అడుగుతూ ఉండడం జరుగుతుంది. మనం ఇక్కడ మెయిన్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసామా ఇదంతా కూడా కాదు. ఎప్పుడైతే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యువర్ ఎలిజిబుల్ ఫర్ ద వెబ్ ఆప్షన్ యాజ్ పర్ ద షెడ్యూల్ అని వచ్చిందో అక్కడే ఇంకా మీరు వెబ్ ఆప్షన్స్కి సెలెక్ట్ అయిపోయినట్లుగా అర్థం చేసుకోవాలి. మనకి ఈ అప్లికేషన్ అనేది మెయిన్ అన్నమాట. సో ఇంకా 13th నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయినట్టే అన్నమాట. సో 13th నుంచి 18th వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు పర్మిషన్ ఉంది. సో ఇంకా మళ్ళీ ఎటువంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. అక్కడ అప్లోడ్ చేయలేదు కదా ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ బేస్ చేసుకొని ఫీజు రింబర్స్మెంట్ ఇస్తారు కదా, అక్కడ చేయలేదు కాబట్టి ఇరేమో అన్న డౌట్స్ అయితే పర్లేదు. అక్కడైతే వెరిఫైడ్ అని వచ్చిన వెంటనే గవర్నమెంట్కి మన డీటెయిల్స్ ఏమి వెళ్ళిపోయినట్టే. సో ఫీజు రింబర్స్మెంట్ కూడా రావడం జరుగుతుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.